పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపాం వద్ద జంఝావతి నది మీద ఉన్న రోడ్డు వంతెనపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం కోటిపాం బ్రిడ్జి వద్దకు చేరుకొని బ్రిడ్జి రహదారిపై ఉన్న గుంతలలో నిల్వ ఉన్న నీటితో స్నానం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ రహదారులను మరమ్మతులు చేయడానికి కనీస నిధులు లేవా అని ప్రశ్నించారు. రహదారుల గుంతల వలన ప్రమాదాలు జరిగితే వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాష్ట్రాలకెళ్లే రహదారి మార్గంలో గుంతలను పూర్తి చేసి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ప్రయాణికులు పాల్గొన్నారు. ప్రభుత్వం